మీరందరూ ముందు కూర్చొని కుర్చీల మీద కూర్చొని ఉపన్యాసం వింటూ ఉన్నారు. కానీ సరిగ్గా అంబేద్కర్ పుట్టిన రోజుల్లో ఒక 90 సంవత్సరాలు వెనక్కి వెళితే కుర్చీల మీద కూర్చునే అవకాశం లేదు, చదువుకునే అవకాశం లేదు, బడిలో బెంచి మీద కూర్చునే అవకాశం లేదు. అట్లాంటి రోజుల్లో అంబేద్కర్ పుట్టి పెరిగాడు. ఆయన పుట్టి పెరిగి బడిలోకి వెళ్లి చదువుకుందామంటే లోపలికి రానివ్వలేదు, బయట కూర్చోబెట్టారు. ఎండకు ఎండుకుంటా, వానకు తడుచుకుంటా, చలిలో వణుకుకుంటా ఆయన చదువునే ప్రధానం అనుకున్నాడు. ఆయన జీవితంలో చదువు మర్చిపోవద్దనుకున్నాడు. అందుకే చదువుకొని 10th క్లాస్ లో ఫస్ట్ వచ్చాడు. ఆ ఫస్ట్ వచ్చిన సందర్భంలో ఆయనను అందరు కలిసి సన్మానం చేశారు. ఆ సన్మానం చేసినప్పుడు అంబేద్కర్ చేతిలో ఒక పుస్తకం పెట్టాడు ఒక పెద్ద మనిషి. కేలుస్కర్ అని ఒక పెద్ద మనిషి, ఒక సంఘ సంస్కర్త, ఒక పుస్తకం తీసుకొచ్చి అంబేద్కర్ కు బహుమతి ఇచ్చాడు. ఆయన అంబేద్కర్ కి ఎందుకు ఇచ్చాడంటే రోజు అంబేద్కర్ ఒక పార్కులోకి వెళ్లి ఆ పార్కులో కూర్చొని చదువుకునేవాడట. పార్కులో ఎందుకు చదువుకునేవాడు? ఇల్లు ఉంటుంది కదా, అంటే ఆ ఇల్లు చిన్న ఇల్లు, 14 మంది సంతానం, ఆ 14 మంది పిల్లలున్న చోట, అంత పెద్ద కుటుంబం ఉన్న చోట చదువుకునే అవకాశం ఉండదు గనక ఒక పార్కులో వెళ్లి చదువుకునేవాడు. ఆ కేలుస్కర్ అనే పెద్ద మనిషి రోజు ఆ పార్కులోకి వాకింగ్ చేయడానికి వచ్చేవాడట. అంబేద్కర్ చదువుకుంటుంటే చూసి ముచ్చటపడ్డాడు. ఇంత చిన్న పిల్లవాడు ఇంత శ్రద్ధగా రోజు చదువుకుంటున్నాడంటే ఈ పిల్లవాడు ఎప్పుడైనా ప్రపంచంలో గొప్పవాడు అవుతాడు అనుకొని ఆ 10th క్లాస్ పాస్ అయినప్పుడు ఒక పుస్తకం తీసుకొచ్చి బహుమతి ఇచ్చాడు. ఆ పుస్తకం పేరు ఏమిటో తెలుసా? బుద్ధుడి జీవిత చరిత్ర. మీరు పెట్టిన మొదటి విగ్రహం బుద్ధుడి జీవిత చరిత్ర. ఆ బుద్ధుడి జీవిత చరిత్ర అనే పుస్తకాన్ని అంబేద్కర్ కి ఇచ్చిన తర్వాత అంబేద్కర్ ఆ పుస్తకాన్ని చదివి ఈ ప్రపంచాన్ని, బుద్ధుడిని అర్థం చేసుకున్నాడు. మొట్టమొదలు అంబేద్కర్ ని ప్రభావితం చేసిన వ్యక్తి భారతదేశంలో బుద్ధుడు. అందుకే అంబేద్కర్ అన్నాడు, నా మొట్టమొదటి గురువు ఎవరంటే బుద్ధుడు అన్నాడు. గౌతమ బుద్ధుడు నా మొట్టమొదటి గురువు అన్నాడు. రెండో గురువు ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే అన్నాడు. మూడో గురువు ఎవరంటే కబీర్ అని మూడో గురువు చెప్పాడు. 3 గురువులని అంబేద్కర్ తన జీవితంలో స్వీకరించాడు. అంబేద్కర్ చదువుకొని అమెరికా వెళ్ళాడు, కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళాడు, ఇంగ్లాండ్ వెళ్ళాడు, జర్మనీ వెళ్ళాడు, ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగాడు. తిరిగిన తర్వాత ఈ దేశంలో అంటరాని వాడిగా చెప్పిన అంబేద్కర్, గుడిలోకి రానివ్వని అంబేద్కర్, బడిలోకి రానివ్వని అంబేద్కర్, పిల్లలందరూ బడిలో కలిసి ఆడుకుంటుంటే అంబేద్కర్ కూడా వాళ్ళతో పాటు ఆడుకుందామని వెళ్ళాడు. కానీ ఎవరు అంబేద్కర్ ను ముట్టుకోవడానికి దగ్గరికి రాలే. అంబేద్కర్ తో పాటు కలిసి ఎవరు ఆడుకోలే. తినడానికి కూడా అంబేద్కర్ కి తిండి ఉండేది కాదు, ఉపవాసం ఉండేవాడు, మధ్యాహ్నం అన్నం ఉండేది కాదు. ఒక టీచర్ అంబేద్కర్ విన ప్రేమతో తాను తెచ్చుకున్న అన్నంలో ఆ టిఫిన్ బాక్స్ లో కొంత అన్నం అంబేద్కర్ కు పెట్టి చదువు చెప్పాడు. అందుకే ఆ టీచర్ పేరు ఏదైతే ఉన్నదో అంబేద్కర్ అనే టీచర్, ఆ పేరునే అంబేద్కర్ తన పేరుగా మార్చుకున్నాడు. నిజానికి అంబేద్కర్ కు మొట్టమొదటి తల్లిదండ్రులు పెట్టిన పేరు భీమరావు అని పెట్టారు. ఆ భీమరావు అనే పేరును మార్చుకొని అంబేద్కర్ అనే పేరు ఎవరిది అంటే తనకు పాఠం చెప్పిన గురువు పేరే అంబేద్కర్. పాఠం చెప్పి అన్నం పెట్టినటువంటి ఆ మనిషి పేరును జీవితాంతం గుర్తు పెట్టుకోవడానికి అంబేద్కర్ తన పేరుగా మార్చుకున్నాడు. ఆ విధంగా ప్రపంచ చదువులు చదువుకున్న అంబేద్కర్ తిరిగి ఇండియాకు వచ్చాడు. ఈ దేశంలో కులం అనేది చాలా ముఖ్యమైనది. అంబేద్కర్ చెప్పాడు, నీవు తూర్పు దిశకు పోతావా కులం నీ వెంటనే వస్తుంది, నీవు పడమటికి పోతావా కులం నీ వెంటనే వస్తుంది, నువ్వు ఎమ్మెల్యే అవుతావా కులం నీ వెంటనే వస్తుంది, నువ్వు సర్పంచ్ అవుతావా కులం నీ వెంటనే ఉంటది, నువ్వు ప్రొఫెసర్ అవుతావా కులం నేను వెంటబడుతూ ఉంటది. ఈ దేశంలో కులం పేరు మీదే అన్ని నడుస్తూ ఉంటాయి. అందుకే అంబేద్కర్ నీవు ఎక్కడికి పోతే కులం నీకు అక్కడికి వెంటబడి తరుముతూ ఉంటుందన్నాడు. ప్రపంచంలో చదువుకున్న అంబేద్కర్ చదువుకున్న చదువు ఈ దేశంలో కొలంబియా యూనివర్సిటీలో గాంధీ చదువుకోలేకపోయాడు. గాంధీ కోమటి కులంలో పుట్టాడు, కానీ గాంధీ చదువుకోలేకపోయాడు. సర్దార్ పటేల్ కులంలో పుట్టాడు, సర్దార్ పటేల్ చదువుకోలేకపోయాడు. బాబు రాజేంద్ర ప్రసాద్ కాయస్థ కులంలో పుట్టాడు, రాజేంద్ర ప్రసాద్ కూడా చదువుకోలేకపోయాడు. కానీ అంటరాని కులంలో పుట్టిన అంబేద్కర్ ప్రపంచ మేధావిగా కొలంబియా యూనివర్సిటీలో చదువుకోగలిగాడు. ఆ అవకాశం అంబేద్కర్ కు మాత్రమే దక్కింది. అంత పెద్ద యూనివర్సిటీలో చదువుకున్న అంబేద్కర్ ఇండియాకి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఒక రాజు దగ్గర ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరితే ఆ రాజు ఆస్థానంలో, బరోడా మహారాజు ఆస్థానంలో ఉద్యోగంలో చేరితే అక్కడ ఉన్న ఒక చెప్రాస్ అంటే ఒక అటెండర్ అంబేద్కర్ ని ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదంటే అంబేద్కర్ అంటరాని వాడు గనక కోటు వేసుకున్నాడు, బూట్లు వేసుకున్నాడు, సూటు వేసుకున్నాడు. ఇన్ని వేసుకున్న అంబేద్కర్, కొలంబియాలో చదువుకొని వచ్చిన అంబేద్కర్
అందరికన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న అంబేద్కర్. కానీ ఈ అంబేద్కర్కి ఒక అటెండర్ ముట్టుకోలేదు. ఎందుకు ముట్టుకోలేదయ్యా అంటే, అంబేద్కర్ నువ్వు ఎంత చదువుకున్నా సరే, ఇక్కడ నువ్వు ఎంత పెద్ద ఉద్యోగమైనా సరే, నీవు నాకన్నా కులంలో తక్కువ వాడివి అని చెప్పాడు, అవమానించాడు. అప్పుడు అంబేద్కర్ అక్కడ కుండలో నీళ్లుంటే ఆ నీళ్లు తాగుదామని వెళ్ళాడట. ఆయనతో పాటు పనిచేసే పెద్ద మనుషులందరూ అంబేద్కర్ ఆ కుండ దగ్గరికి వెళ్ళగానే, మిస్టర్ అంబేద్కర్, నీవు ఈ కుండలో నీళ్లు తాగడానికి వీల్లేదు. ఈ కుండలో ఉన్న నీళ్లు మేము తాగడానికి తెచ్చుకున్నాం. నీవు ఒకవేళ నీళ్లు తాగాలనుకుంటే నీ ఇంటి నుంచే తెచ్చుకోవాలి అని అంబేద్కర్ అవమానిస్తే, ఇక అంబేద్కర్ ఎంత మాత్రం అక్కడ ఉండకుండా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చాడు. అంటే భారతదేశంలో ఎంత చదువుకున్నా, ఎంత స్థాయికి వెళ్ళినా కులం అనేది వెంటబడి తరుముతుంది అనే విషయం అంబేద్కర్ కు తన జీవితంలో అర్థమైంది. అందుకే అంబేద్కర్ ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఆ నిర్ణయం ఏమిటంటే, ఈ దేశంలో ఇంత చదువుకున్న నన్నే కులం వెంటబడుతుంటే, నా ప్రజలు 6 కోట్ల మంది ఉన్నారు. 6 కోట్ల మంది ప్రజలు దళితులు. వాళ్ళకి భూమి లేదు, వాళ్ళకి ఇండ్లు లేవు, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి ఉద్యోగం లేదు. ఈ సమాజం వాళ్ళని గౌరవించడం లేదు. ఊరికి దూరంగా మలినమైన పనులు చేయిస్తున్నది. ఊరును శుభ్రం చేయాలంటే మేమే, ఊరిలో చచ్చిపోయిన పశువులను ఎత్తాలంటే మేమే, మలమూత్రాలను ఎత్తేయాలంటే మేమే. ఆనాటి నుంచి ఈనాటి వరకు సదాశివనగర్ అనే గ్రామంలో కూడా ఇంతమంది రాజకీయ నాయకులు వేదిక మీద ఉన్నారు, వేదిక ముందు మీరు ఉన్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను, ఈ ఊరిలో కూడా ఈ ఊరును ఊడ్చి శుభ్రం చేసే వాళ్ళు ఏ కులం వల్ల అయి ఉంటారు? ఈ ఊరి సర్పంచ్ ఉంటే చెప్పాలి. ఏ కులం వల్ల అయి ఉంటారు? రెడ్లై ఉంటారా, ఎలమలై ఉంటారా, బ్రాహ్మణులై ఉంటారా, కోమట్లై ఉంటారా? అయి ఉండే అవకాశం లేదు. ఈ ఊరి రోడ్లను ఊడ్చే వాళ్ళు ఖచ్చితంగా మాలమాదిలై ఉంటారు. కేవలం మీ ఊరిలోనే కాదు, హైదరాబాద్ నగరం నడిబొడ్డున జిహెచ్ఎంసి అనే సంస్థలో పనిచేసే వాళ్ళందరూ కూడా కింది కులాల వాళ్ళు, ఎస్సీలే ఎక్కువ మంది ఉంటారు, కొద్ది మంది బీసీలు కూడా ఉంటారు. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కొన్ని పనులు ఎవరు చేయాలంటే కొన్ని కులాలు మాత్రమే చేయాలని నిర్ణయించారు. అంబేద్కర్ ఇదంతా చూసి దీన్ని మార్చాలి, నా ప్రజలు, నా జాతి ప్రజలు ఈ దేశంలో చదువుకోవాలి, నా ప్రజలు ఉద్యోగాలు కావాలి, నా ప్రజలు న్యాయమూర్తులు కావాలి, నా ప్రజలు ప్రొఫెసర్లు కావాలి, నా ప్రజలు టీచర్లు కావాలి, నా ప్రజలు మేధావులు కావాలి, రాజకీయ నాయకులు కావాలి, ఈ సమాజాన్ని శాసించాలని అంబేద్కర్ అనుకున్నాడు. ఉద్యోగాన్ని వదిలేశాడు, బాంబేకు వెళ్ళాడు, లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టి పోరాటాలు మొదలుపెట్టాడు. నీళ్ల కోసం పోరాటం, గుడిలోకి వెళ్ళడానికి పోరాటం, రాజ్యాంగం రాయడానికి పోరాటం, చట్ట సభల్లోకి వెళ్ళడానికి పోరాటం, గాంధీతో పోరాటం, నెహ్రూతో పోరాటం, సర్దార్ పటేల్తో పోరాటం, బాబు రాజేంద్ర ప్రసాద్తో పోరాటం, బ్రిటిష్ వాళ్ళతో పోరాటం, రాజులతో పోరాటం. తన జీవితం అంతా అంబేద్కర్ బతుకున్నంత కాలం పోరాటం చేశాడు. ఈ పోరాటం ఎవరి కోసం చేశాడు? మన కోసం చేశాడు. మనందరి కోసం ఆయన చేసిన పోరాటం వలన రాజ్యాంగం రాయబడ్డది.